నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు స్థానికులు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు స్థానికులు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు స్థానికులు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు స్థానికులు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో రెండో రోజు స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని నిన్న ధర్నా మొదలుపెట్టారు స్థానికులు. ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. 4 గ్రామాల ప్రజలు నిన్న రాత్రి వరకు ఆర్డీఓ రత్నం కళ్యాణిని నిర్బంధించారు నిరసనకారులు. ఆర్డీఓ కారును ధ్వంసం చేశారు. ఆర్డీఓ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు స్థానికులు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్నటి ధర్నా ఎఫెక్టుతో దిలావర్పూర్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటున్నారు. మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, పోలీసులపై రాళ్ల దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ దిలావర్పూర్ మండల రైతులు నిన్న ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఉద్రిక్తకు దారితీసింది. ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ 5 గంటల పాటు ఆర్డీఓతో గ్రామస్తులు రైతులు వాగ్వేదానికి దిగారు. తమ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసేంత వరకు తమ ఉద్యమాన్ని విరమించలేదని భీష్మించి కూర్చున్నారు. మహిళలు పురుగుల మందుల డబ్బాలతో బైఠాయించిన పరిస్థితి ఉంది. నిన్న విధ్వంసం జరిగిన ఘటనలో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఈ మహిళలు దిలావర్పూర్ బైంస రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించడంతో పోలీసులపై రాళ్లు రువ్వారు. మరోవైపు కర్రలతో కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఈ ఘటనా స్థలం దగ్గర చాలా దూరంలో ఉన్నారు. ఈ రైతులు ఫ్యాక్టరీ ఇథనాల్ ఫ్యాక్టరీని ముట్టడించేందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. మొత్తం మీద జిల్లా పోలీసులు ఈ హైవే మీద దిగ్బంధించారు. భారీగా మోహరించారు. ఎప్పటికప్పుడు శాంతి భద్రతల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో దాదాపు 15,000 ఎకరాలు బీడు భూములుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ పర్మిషన్ ని రద్దు చేసి ఇక్కడ నుంచి తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత 130 రోజులుగా దిలావర్పూర్ లో నిరాహార దీక్షలు చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో ప్రత్యక్ష పోరుకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై సీఎం కార్యాలయానికి హుటాహుటిన నివేదిక పంపించారు. రైతుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకొస్తాము, మీరు లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, జానకి షర్మిల రైతులకైతే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం శాంతించడం లేదు. మహిళలు ప్రత్యక్షంగా చిన్నపిల్లలతో పాటు రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 10 గంటల నుంచి ధర్నా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరి కొంతసేపట్లో ఇక్కడ నుంచి
ఇథనాల్ ఫ్యాక్టరీని ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని ముట్టడించే పరిస్థితులు అయితే మహిళలు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దిలావర్పూర్ మండల ప్రధాన రహదారిపై ఉదయం 10 గంటల నుంచి రైతులు బైఠాయించారు. పోలీసులు భారీగా మోహరించడంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరోవైపు కర్రలతో కూడా చెదరగొట్టారు. ప్రస్తుతం వీరికి దూరంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు శాంతి భద్రత పరిరక్షణకైతే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇథనాల్ ఫ్యాక్టరీని ముట్టడించేందుకు ఆందోళనకారులు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడి నుంచి ఈ ఫ్యాక్టరీని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఈ సస్యశ్యామలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో 15,000 ఎకరాలు ఈ సాగు భూములు ఉన్నాయి. ఈ 4 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో తమ ప్రాంతము బీడు భూములుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై జరుగుతున్న పరిణామాలు, రైతుల ఆందోళన, రాస్తారోక పరిస్థితిని అయితే నివేదిక పంపారు. తాము నివేదిక పంపాము, సీఎంఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించేంత వరకు శాంతియుతంగా ఉండాలని అయితే జిల్లాధికార యంత్రం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.